ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా విద్యావంతుల వేదిక జిల్లా కార్యవర్గం మరియు మండల అధ్యక్ష కార్యవర్గ సభ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు చిలకాని వెంకట యాదవ్ గారు వచ్చి తమ యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యాదవులు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో అదేవిధంగా రాజకీయంగా ఎదుగుదల కోసం ఈ విద్యావంతుల వేదిక ఏ విధంగా పనిచేయాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకుపోయి చైతన్యం చేయాలనే ఉద్దేశంతో విద్యావంతుల వేదిక యొక్క ముఖ్య ఉద్దేశం. దాన్ని చర్చించడం కోసం ఈరోజు జిల్లా వర్గ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో కొందరికి మండలాధ్యక్షులకు జిల్లా కార్యదర్శులుగా అదేవిధంగా నూతన కార్యవర్గంలో చేర్చుకోవడం జరిగింది. చురుగ్గా పాల్గొనే పనిచేసే యువకులని చూసి వాళ్లకు మండలాధ్యక్షులుగా జిల్లా కార్యదర్శులుగా ఉపాధ్యక్షులుగా పదోన్నతులు ఇచ్చి వాళ్ళ ద్వారా యాదవ్ సామాజిక వర్గాన్ని సేవలు అందించాలని చెప్పి వారికి ఈరోజు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నలుమూలల 17 జిల్లా మండలాల నుంచి మన మోత్కూరు, అడగూడూరు, మూడకొండూరు, ఆత్మకూరు, ఆలేరు, తుర్కపల్లి, బొమ్మల రామారం, బీబీనగర్, పోచంపల్లి, మన వలిగొండ తదితర మండలాల నుంచి చుట్టుపక్కల నుంచి మన కార్యవర్గము మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ప్లస్ అదేవిధంగా జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు అందరూ వచ్చి చాలా చక్కగా తన యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. రానున్న కాలంలో యాదవ ప్రచార రథం అని చెప్పేసి ఒక రథాన్ని ఏర్పాటు చేసుకొని ఓన్లీ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఓన్లీ వాళ్ళ ఎలక్షన్ల కోసం ప్రచారం చేసే విధంగా వాళ్ళు మాత్రమే కాదు, మేము యాదవులను కూడా మా సర్పంచులు, మా ఎంపీటీసీలు, మా వార్డు మెంబర్లు, మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా గ్రామాలను తిరిగి వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ వాళ్ళు ప్రచారం చేసుకునే విధంగా యాదవ విద్యావంతుల వేదిక తరపున వాళ్ళ యొక్క ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఖచ్చితంగా గెలుపొందించి చట్టసభలకు పంపి మా 20% ఉన్న జనాభాకు దామాషా పద్ధతిలో మాకు రావాల్సిన మేమెంతో మాకంతా అనే నిదానంతో మా వాటాని ఖచ్చితంగా తీసుకొని రాజకీయంగా చైతన్యం చేయడమే మా యొక్క విద్యావంతుల పని కావున దాన్ని మా కర్తవ్యం ఖచ్చితంగా నెరవేర్చి మా యాదాద్రి భువనగిరి జిల్లా పక్షాన విద్యావంతులకు, మేధావులకు, యువకులకు నేను ఇదే విధంగా సందేశం ఇస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆసక్తి ఉన్నవారు, ఈరోజు వీలు కాకుండా రానివారు ఖచ్చితంగా సంప్రదించి విద్యావంతుల వేదికతో కలిసి మమేకమై పనిచేసి తన వంతుగా మన యాదవ సామాజిక వర్గానికి సేవలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు ఆనంద్ యాదవ్, యాదవ్ విద్యావంతుల వేదిక యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిని. అదేవిధంగా మా కార్యవర్గం వచ్చేసి నూతనంగా ఎన్నికైన నరేష్ యాదవ్, అదేవిధంగా ఉద్యోగుల సంఘాన్ని కూడా ఈరోజు ఒక ప్రత్యేకంగా విషయం చెప్పాలి. డాక్టర్ లొడంగి మహేష్ యాదవ్, ఆయన పేరు చెప్తే జిల్లాలో తెలియని వారు ఎవరు లేరు. మా జిల్లా పక్షాన మా జిల్లా తరఫున ఒక ఉద్యోగుల సంఘానికి ఒక అధ్యక్షుడు ఉండాలి, మా అందరికీ సర్వీస్ ఇచ్చే పర్సన్ ఉండాలని చెప్పేసి ఈరోజు మా విద్యావంతుల వేదిక నిర్ణయం తీసుకొని డాక్టర్ లొడంగి మహేష్ యాదవ్ గారికి విద్యావంతుల వేదిక మన యాదాద్రి భువనగిరి జిల్లా ఉద్యోగుల సంఘానికి అధ్యక్షునిగా నియమించడం జరిగింది. తాను కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. తాను కూడా మంచి వక్త, ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది. యాదవుల్లో ఉన్నటువంటి విద్యావంతుల యొక్క ఐక్యత గురించి, విద్యావంతుల యొక్క ఉన్నతి గురించి, విద్యావంతుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడం గురించి, ఈ విద్యావంతులే మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో రాజకీయంగా ఎదగడంలో ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని వాళ్ళకు సెలెక్ట్ చేసి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనం అందరం కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొనకపోయినా ఏ గ్రామాలలో ఎవరెవరు ఇంట్రెస్ట్గా ఉన్నారు అంటే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, వాళ్ళందరూ ఫస్ట్ పికప్ చేయడం, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం, వాళ్ళందరినీ మోటివేట్ చేయడం, వాళ్ళందరికీ అసలు ఎలా ప్రొసీడ్ కావాలి, రాజకీయంగా ఎలా మాట్లాడాలి, ఇవాళ గ్రామాలలో ఎలా ఉందంటే సరే మన వరకు కాకపోయినా మన తల్లిదండ్రులు ఎదుర్కొన్నటువంటి భాష ప్రకారం గొల్లోకి ఏమరకరా అనే భాష అందరికీ తెలుసు. సో ఆ విధానం కాకుండా మనం మాట్లాడే భాష మార్చుకోవడం, మనం వ్యవహరించే స్టైల్ మార్చుకోవడం, అలా పికప్ చేసి కొంతమంది ప్రతి గ్రామం నుంచి కూడా సెలెక్ట్ చేసి తీసుకొని ఎవరెవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఆర్థికంగా మనకన్నా స్థితిమంతులు ఎవరు లేరని ఇప్పుడు డాక్టర్ ప్రొఫెసర్ గారు చెప్పినట్టు నిజానికి ఇది వాస్తవం. ఆర్థికంగా ఏ గ్రామంలో తీసుకున్నా మనమే స్థితిమంతులు ఉంటాం. మన గొర్రె బలిస్తే గొర్రెలు కావాలని
అయినా ఏమీ లేనట్టుగానే మనం బిహేవ్ చేస్తాం. ఇలా ఎకరం ఉన్నోడు హీరోలాగా పోతుంది, మనకు ఒక్కొక్కరు 10 ఎకరాలు ఉంటుంది, అయినా మనం ఏమి లేనట్టుగానే ఉంటాం. అంటే మన దగ్గర ఆర్థికంగా స్థితివంతులం అయినప్పటికీ సొసైటీలో ఇంకా బయటికి కనిపించడానికి పేదరికంగానే ఏదో కనిపించినట్టుగా ఉంటుంది. డబ్బులు ఉన్నవాడు ఇవాళ మెడలు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఉంది. మన దగ్గర అటువంటి షోకు లేదు, చిన్న మొదటి నుంచి కూడా యాదవులలో అటువంటిది లేదు. అయినా సరే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ, అంటే చదువుకున్న వాళ్ళే కావచ్చు, చదువు తక్కువ ఉన్న వాళ్ళే కావచ్చు, వాళ్ళందరినీ సెలెక్ట్ చేయాలని ప్రతి మండలంలో కూడా స్ట్రాంగ్ టీం సెలెక్ట్ చేసుకోవడం ఉద్దేశం ఏంటంటే రాజకీయంగా ఫస్ట్ స్టెప్లో పొలిటికల్గా రాబోయే ఎలక్షన్స్లో ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ పికప్ చేసి ఇటువంటి సమావేశాలను ఏర్పాటు చేసి వాళ్ళందరినీ మోటివేట్ చేయాలనేది ఫస్ట్. ఈ యాదవులలో ఇంకొకటి ఏముంటుందంటే మా పాలోడు యాభాన్ని ఓటేయాలంట. ఇది బాగుంది, చాలామంది అనుభవం పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఉంటారు మన అంటే. ఆ ఓడిపోయిన వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ, వాడు మా పాలోడు నేను ఓటేయనంటాడు, వాడు నన్ను గొడవ పెట్టుకుని నేను ఓటేయనంటాడు. అటువంటి బాగా చిన్న స్థాయిలో ఆలోచిస్తున్నాం. అంటే మన ఆలోచన విధానం ఇంకా చిన్న స్థాయిలో ఉన్నది, ఎదగలేదు. అటువంటి గ్రామాలలో మీటింగ్ సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామ పెద్దలందరితో కలిసి అట్లా కాదు, మనవాడు మన పిల్లవాడు ఎదగాల్సిన అవసరం ఉంది, వాడు ఎదిగితేనే మనం ఎదుగుతాం. ఏ ఊర్లోనైనా ఒక సర్పంచ్ మనోడు ఉండనుకోండి, ఆ కులం మన యాదవస్థ గురించి మాట్లాడాలన్నా, ఒకరిని కొట్టాలన్నా తిట్టాలన్నా ఎదుటి కులం కూడా ఆలోచిస్తాడు. కానీ నువ్వు సామాజికంగా బలంగా ఉన్నా, ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ రాజకీయంగా బలంగా లేకపోతే నిన్ను ఎవడు కేర్ చేయడు. సో పొలిటికల్గా కొంత స్ట్రాంగ్నెస్ రావాలని అంటే మనం అన్ని ఏ పార్టీలలోనైనా ఉండు, కానీ రాజకీయంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. ఎదిగే క్రమంలో మామూలుగా కాకుండా కొంచెం హయ్యెస్ట్ పోస్ట్కి నేను కండక్టర్ కావాలని అనుకో, కలెక్టర్ కావాలని చెప్తాం. అట్లాగే మీరు కూడా చిన్న చిన్న పోస్టులు కాకుండా పెద్ద హై స్టేజ్లోనే ఆలోచన చేసుకుంటాం. మేమేదో రాజకీయాలు చేయాలని కాదు, మేము ఉన్నటువంటి వాళ్ళు పికప్ చేయాలంటాం. ప్రతి గ్రామంలో మన వాళ్ళు ఉంటారు, చాలామంది ఇంట్రెస్ట్ ఉంటారు రాజకీయాలు చేయడం. వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసి చాలామందికి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు జలకాన్ గారు చెప్పింది కూడా అదే, ఫస్ట్ మాకు ట్రైనింగ్ ఇస్తాను. మేమందరం కూడా అవసరమైన ప్రతి గ్రామానికి వచ్చి కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ట్రైనప్ చేస్తాం. సో మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఊర్లలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఇప్పటి నుండి పికప్ చేసి రాసుకోండి. వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక దగ్గర మీటింగ్ ఏర్పాటు చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. సరే ఆర్థికంగా ఎంతవరకు సహకారం అనేది అది సెకండ్స్. ఆర్థికంగా కాకుండా మనం ఎలా ముందుకు పోవాలి, ఎలా గెలవడానికి ఏ రకమైనటువంటి శక్తులు ప్రయోగించాలో ఆ రకమైనటువంటి శక్తులు ప్రయోగించి ప్లాన్ ఒకటి తయారు చేసుకొని ముందుకు పోయి మనం రాజకీయంగా ఎదగడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయంగా ముందు ఎదగాలి. సరే యాదవులకు బిల్డింగ్లు లేవు, యాదవులకు రిజర్వేషన్ లేవు, ఇదంతా తర్వాత విషయం. ఎన్ని బిల్డింగ్లు వస్తాయి, రిజర్వేషన్లు వస్తాయి. మనం స్ట్రాంగ్ ఉంటే రాజకీయంగా అన్నీ తీసుకోవచ్చు. బిల్డింగ్ పెద్ద సమస్య. మనిషి 10,000 వేసుకుంటే బిల్డింగ్ కట్టదు, పెద్ద సమస్య కానీ కదా. ఇంతమంది లేరా ఒక జిల్లాలో 10,000 ఎంతమంది, ఒక 50, కనీసం ఒక 1000 మంది వెళ్ళరా, 10 లక్షలు అయిపోయాయి. లక్ష చేస్తే 1 కోటి అయిపోయాయి. ఇది పెద్ద పని కాదు. బిల్డింగ్లు కావాలి, బిల్డింగ్లు అవి అడుక్కునే విధానం కూడా కరెక్ట్ కాదు. అడుక్కోవడం మానేయాలి. యాదవులం కాదు, యాదవ రాజులం అని చూపించాలని అధికారం మనదే అని చెప్పింది సార్. యాదవులం కాదు, యాదవ రాజులదే పెత్తనం కావాలి, యాదవ రాజులకే అధికారం కావాలి, అధికారం చెలాయించాలి. కాబట్టి మనందరం ఒకటిగా ఆలోచించి ఒకే రకంగా ఆలోచించి ఒకరి ఆలోచనలు ఇంకొకరు పంచుకొని ఉన్నత స్థానానికి మన యాదవ సామర్థ్యాన్ని తెలియజేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. మీరు ఇంకా భవిష్యత్తులో కూడా జరిగే సమావేశాలకు ఇలాగే హాజరై మిగతా మీ పనులు ఏమేమి చేయాలో అటువంటి పనులు కూడా మన ఆనంద్ ద్వారా మీకు అందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. ఆ ఊర్లలో ఏం చేయాలి, మండలాలలో ఏం చేయాలి, ఆ మండల కమిటీలు ఏం చేయాలి అవి చేస్తూ అప్పుడప్పుడు జిల్లా కమిటీ ద్వారా కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా సక్సెస్ కావడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మీకు సహకరించాలి. ఇలాంటి సమావేశాలు కూడా రావాలని చెప్పేసి ఈరోజు విద్యావంతుల వేదిక ఏర్పాటు అవ్వడం, దానికి ఈ మండల జిల్లా కార్యదర్శులను ఎన్నుకోవడం, ఇది ఒక మనకు బాధ్యత. మనం ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం విడిపోతామో అప్పుడు నాశనం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే కలిసి ఉంటామో అప్పుడే విజయం అనేది సాధ్యం. ఇక్కడ చాలామంది అనే మాట ఏంటంటే అగ్రకులాలు మనల్ని అణిచివేస్తున్నాయి అని చెప్పి అంటున్నారు. యాక్చువల్ నేనేమనుకుంటున్నా అంటే మనదే అగ్రకులం. అసలు అగ్రకులం అంటే ఏంటిది? ఒకప్పుడు మనం రాజులం, యాదవ రాజులం, అవునా కాదా? కాకతీయుల్ని ఎదిరించడానికి
మహదేవయ్య వస్తున్నాడంటే కాకతీయులు భయపడి నానా రకాల ఎత్తులేశారు, మహాదేవయ్య రావద్దు యుద్ధానికి అని చెప్పి. అంత భయపడ్డారు కాకతీయులే. మరి అంత బలమైనటువంటి రాజ్యాలయం ఉన్నది మనది. అట్లాగే కాటమరాజు కావచ్చు, మన యాదవ రాజులు అందరిని ఒక్కొక్కరిని పేరును గుర్తుపెట్టుకోండి, అప్పుడు మనలో శౌర్యం అనేది వస్తుంది. దురదృష్టం ఏంటంటే మనం చదివిన చదువులన్నీ బ్రిటిష్ చదువులే. దానికి తోడు మధ్యలో ఇంకా కొంతమంది, ఇక వాళ్ళ పేర్లు చెప్పకూడదు, వాళ్ళు కుహానా చరిత్రకారులు అని అర్చుకున్నాం. వాళ్ళు ఏం చేశారంటే మనల్ని మనం అసహించుకునేటువంటి చరిత్ర సృష్టించి మనం గర్వంగా తలెత్తుకొని తిరగలేని పరిస్థితి తీసుకొచ్చారు. చివరికి మనం ఏమంటారంటే శ్రీకృష్ణుడు ఈ దేశం వాడు కాదు, ఎక్కడి నుంచో వలసపోయి వచ్చి ఇక్కడికి వచ్చారంట. మన కులదైవాన్ని మనం ఇక్కడ ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద నుంచి పెరిగిన వాళ్ళం. మన కులదైవాన్నే మన దేశ వ్యవస్థే కాదంటే మనకేమనిపిస్తుంది? మనకి ఇంకెక్కడ ఆత్మగౌరవం? మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు వాళ్ళు. మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మన చరిత్ర ఏంటో మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఇవాళ చరిత్ర బోధించడానికి ఎవరు అవసరం లేదు, మొత్తం సోషల్ మీడియా ఉంది, కొట్టండి మొత్తం వస్తుంది మన చరిత్ర ఏంటిది అనేది. ఎక్కడ మనం ఎంత తగ్గాల్సిన అవసరమే లేదు. అసలు మనం ఒక ఆత్మ గౌరవంతో బతకాల్సినటువంటి తెలంగాణ ఎందుకు వచ్చింది? తెలంగాణ రావాలని అవసరం ఏంటిది? అసలు ఆత్మగౌరవమే కదా. ఆత్మగౌరవాన్ని మనం తగ్గించుకొని బతకాల్సిన అవసరమే లేదు. ఇక అప్పుడు బతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. మన జాతి సజీవంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆత్మగౌరవంతో బతికినప్పుడే మన జాతి సజీవంగా ఉంటుంది. రెండవది చూడండి, కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అదే విజయం, అనైక్యత ఉన్నదే పరాజయం. రీసెంట్గా ఒక 3-4 years బ్యాక్ ఒకటి చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. చిన్నదేం కాదు, చాలా పెద్దది, దేశం మొత్తం రచ్చరచ్చ అయినటువంటి ఇన్సిడెంట్. ఒక టీవీ డిబేట్ జరుగుతుంది. ఆ టీవీ డిబేట్లో ఒక ముస్లిం వ్యక్తి, నుపూర్ శర్మ, ఇద్దరు కలిసి డిబేట్ పెట్టుకుంటూ ఉన్నారు. ఆయన శివుణ్ణి అవమానించాడు, ఈమె మహమ్మద్ ప్రవక్త గురించి ఒక మాట మాట్లాడింది. అంతే, గొడవ జరిగింది. ఎంత పెద్ద గొడవ జరిగింది అందరికీ తెలుసు. అయితే దాంట్లో శివుణ్ణి అవమానించిన విషయం ఎక్కడన్నా బయటపడిందా? కానీ మహమ్మద్ ప్రవక్త గురించి చెడుగా మాట్లాడేది మాత్రం పెద్దగా అయిపోయింది ఇష్యూ. కొంతమందిని చంపేసి నరికేసేదాకా వచ్చింది. సుప్రీంకోర్టు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసింది. ఎందుకని? ఒకటే రీజన్, వాళ్ళు ఐక్యమత్యంతో ఉన్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేయగలుగుతున్నారు. మనం ఏం చేస్తున్నాం? సరేలే, వాడి పాత్ర వాళ్ళే పోతారు, ఈసారికి క్షమించేద్దాం. ఏంటిది క్షమించేది? ఎంతకాలం అని? మనలో ఐకమత్యం రానంత కాలం మనం ఎప్పటికీ కూడా అనగదొక్కబడతానే ఉంటాం. అప్పుడు మనం నీచ కులం అవుతుంది, అగ్రకులం కాదు. అగ్రకులమా నీచ కులమా అనేది ఎక్కడ, మనం ఎంత ధైర్యంగా ముందడిగేస్తున్నాం అనేది దాని దగ్గరే ఉంటుంది. అంతేనా కాదండి? ఇవాళ మన శివప్రసాద్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే రాజకీయ చైతన్యం వస్తుందో, మనందరికి ఐక్యత వస్తుందో, మన వాళ్ళని మనం గెలిపించుకొని మన అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించగలుగుతామో అప్పుడు మనకు గుర్తింపు వస్తుంది. అవునా కాదండి? దానికి మనం ఐకమత్యంతో ఒకే మాట మీద ఉండాలి అందరం. పార్టీలతో సంబంధం లేదు. మల్లేశం గారు చెప్పింది అదే కదా, ఈ పార్టీ ఆ పార్టీతో మనకు సంబంధమే లేదు. ఏ పార్టీ అన్నా కావచ్చు, మనవాడా కాదా అంతే. అందరం కలిసి ఒకే మాట మీద ఉండి గెలిపిద్దాం. ఇవాళ పార్టీలు ఏమో ఎక్కడ ఉన్నాయండి? పార్టీలు ఈ రోజు గెలిచిన పార్టీ నుంచి వెళ్ళి ఇంకో పార్టీలో చంపుతున్నాడు, ఆ పార్టీ నుంచి వెళ్ళి ఇంకో పార్టీలో చంపుతున్నాడు. ఫస్ట్ మనం మన వాళ్ళని గెలిపించుకోగలుగుతున్నామా లేదా? మన వాళ్ళని గెలిపించుకుంటే మన మాట చెల్లుతుంది. ఇందాక శివప్రసాద్ గారు చెప్పింది అదే కదా, అసెంబ్లీలో మన వాళ్ళు ఉంటే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లోపలికి, లేకపోతే అపాయింట్మెంట్ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది పరిస్థితి. అవునా కాదండి? మరి అంత ఐకమత్యం ఉండాలి మనకి ఖచ్చితంగా. ఎప్పుడైతే మనలో ఐకమత్యం ఉంటుందో అప్పుడే మన ఉనికి, అస్తిత్వం, ఆత్మగౌరవం ఉంటాయి. దీనికోసం మనందరం కొంత సమయం ఖచ్చితంగా దానిపోయాల్సిందే. అందరికి పనులు ఉంటాయి. నాకు కూడా దాదాపు 20-30 ఫోన్లు వచ్చి ఉంటాయి. సైలెంట్లో పెట్టేసి ఉంచా, ఏది ఓపెన్ చేయడానికి కూడా, ఓపెన్ చేస్తే మాట్లాడాల్సి వస్తుంది, బయటికి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. ఓపెన్ చేయట్లే. ఫస్ట్ గంట టైం ఇచ్చాం, 2 గంటలు టైం ఇచ్చాం, ఫస్ట్ ఇది కంప్లీట్ అవని, అయిపోయిన తర్వాతనే బయటికి. నెక్స్ట్ టైం ఇచ్చి ఖచ్చితంగా టైం పెట్టుకుందాం. అదే కాకపోతే 11 అయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా 11 అంటే 11కి వచ్చేసారు. అందరికీ అందరి టైం వాల్యుబులే కదండి. టైంని వేస్ట్ చేసుకుంటే ఎంతసేపు వెయిట్ చేయగలుగుతాం? ప్రతి ఒక్కరి టైం వాల్యుబులే. కాబట్టి అందరూ కొంచెం ముందు వచ్చేస్తే, మన గౌరవ అధ్యక్షులు ఉన్నప్పుడు
అందరుంటే ఎంత బలంగా ఉండేది, ఆయనకి ఎంత ధైర్యం వచ్చేది. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలన్నా సరే ఆ ధైర్యం కావాలి. ఫస్ట్ ఆ ధైర్యాన్ని మనం అందరం ఇస్తేనే వాళ్ళు ముందుకు పోగలుగుతారు. ఇంకా కొత్త కొత్త ప్లాన్స్ చేయగలుగుతారు. ఇది ఒక్కటి మాత్రం చేయండి. ఇందాక మన వెంకట గారు చెప్పినట్టు కాశ్మీర్ బోర్డర్లో -డిగ్రీల్లో పోరాడే సైనికుల కంటే మనం ఎక్కువ కష్టపడాలి. మన కోసం, ఎవరి కోసం కష్టపడుతున్నాం? మన కోసమే కదా. కనీసం ఎప్పుడు ప్రతిరోజు జరగట్లేదు కదా, నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి జరిగే ప్రోగ్రామ్ కూడా మనం టైం ఇవ్వకపోతే ఎట్లా? అందరం ఐక్యంగా ఉందాం, అందరం కలిసి పనిచేద్దాం, అందరం కలిసి బంధువుల్లాగా చాలా అంటే చాలా క్లోజ్గా ప్రతి ఒక్కరి అడ్రస్ తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరి ఇంటికి మనం వెళ్ళి కనీసం భోజనం చేసి రావాలి. అట్లా అయితేనే మనలో సంబంధాలు, బంధుత్వం అనేది పెరుగుతుంది. అప్పుడు ఐకమత్యం వస్తుంది. ఎవరన్నా చిన్న చిన్న తగాదాలు ఉంటే, ఇట్లాంటి పొలిటికల్ మీటింగ్లు, సర్పంచ్ ఎలక్షన్ కావచ్చు ఏదైనా వచ్చినప్పుడు మనం మల్లేశం గారు చెప్పినట్టు మన పాలోడు, పక్కనోడు, వాడికి నాకు తగాదాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. అన్నీ పక్కన పెట్టేసి మనం వీళ్ళని గెలిపించాలి అంటే గెలిపించాల్సిందే. ఈరోజు భువనగిరి పట్టణంలో నిర్వహించిన యాదవ విద్యావంతుల వేదిక సభలో పాల్గొని మా యాదవ విద్యావంతుల సోదరులందరూ నన్ను ఉద్యోగ సంఘ అధ్యక్షునిగా ఎన్నుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ సభకు నన్ను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు యాదవ విద్యావంతుల వేదికలో నన్ను జిల్లా కార్యవర్గంలో నన్ను జిల్లా కార్యదర్శిగా ఎన్నుకోవడం చాలా హర్షణీయంగా ఉంది. ఇందుకు జిల్లా అధ్యక్షుడికి ధన్యవాదాలు చెప్తూ భువనగిరి జిల్లా యాదవ విద్యావంతుల వేదిక కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవ చలపల్లి వెంకట యాదవ్ వారి అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు హాజరైనారు. ఇటు కార్యక్రమం విజయవంతమైంది. ధన్యవాదాలు.